అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్కెట్ దగ్గరికి వెళ్ళాను. అయితే నేను వెళ్ళేటప్పటికే కాయలన్నీ అయిపోయాయి. సరేలే వెళ్ళామని చెప్పేసి కొద్దిగా వీడియో తీసుకొని ఇచ్చినాను. ఇక విషయానికొస్తే ఈరోజు కాయలైతే అధికంగానే దిగినాయంట. నిన్నటి కంటే కూడా రేట్ అనేది నిన్నటి రేట్ అయితే ఒక మండీ వాళ్ళు మాత్రమే నిన్నటి రేట్ అంటే 20-26 వరకు వేశారంట. ఇక మిగతా వాళ్ళందరూ కూడా మామూలుగా 20-24 వేల వరకు వేయడం అయితే జరిగింది టాప్. అందులో కలర్ కాయ వచ్చేసి ఇంకా 18, 19 అట్లా కాయ సైజుని బట్టి 21, 22 వరకు పాడారట. ఇంకా మనకి పచ్చికాయ వచ్చేసి మాత్రమే 24 వరకు టాప్ అనేది వెళ్ళడం జరిగింది. కాయలు కూడా ఈరోజు వచ్చేసి దాదాపుగా 600 టన్నులు అయితే మార్కెట్కి రావడం అనేది జరిగింది. ఆ ఒక్క మార్కెట్ కూడా ఎందుకంటే నీకు రేటు ఎక్కువ వేశారు అంటే ఢిల్లీలో పాట పాడేటప్పుడే ఇక్కడ పాట పాడారు. అదే సమయంలోనే వాళ్ళు 26,000 వరకు పాడడం అయితే జరిగింది. ఇంకా మిగతావన్నీ అక్కడ మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల ఇక్కడ మిగతా వాటికి డౌన్ అయితే చేయడం అయితే జరిగిందని మనకి తెలిసింది అక్కడికి వెళ్ళినందువల్ల. కాబట్టి ఢిల్లీలో డౌన్ అయింది. అందుకని ఈరోజు అనంతపురం మార్కెట్ కూడా కొద్దిగా డౌనే నడిచింది నిన్నటితో పోల్చుకుంటే. ఒక మండీ మాత్రం నిన్నటితో పాటు నిన్న రేట్ వేసేసినారు. అంతకు మించి ఇంకేం లేదట. కాయలు ఎక్కువ దిగినాయి కాబట్టి ఈరోజు ఇక్కడ మనకి రేట్ అనేది తగ్గడం అయితే జరిగిందని మనం గమనించవచ్చు. నిన్న ఒక కామెంట్ అయితే వచ్చింది, తోట దగ్గర 26,000, మండీలోని 26,000 అని. అయితే తోట దగ్గర కొనిండే రేట్ వచ్చేసి నీకు కొంత ముందే కొనింటారనమాట. ఒక శనివారమో ఆదివారమో అట్లా కొనింటారు కాబట్టి నిన్న కోసింటారు వాళ్ళు. అట్లనే రేటు మనకి జంప్ అవుతూనే ఉంటుంది అటు ఇటుగా. అది మనం గమనించుకోవాలి. నిన్నటికి ఈ రోజుకి కూడా మనకి వ్యత్యాసం అయితే జరిగింది కదా. అలా జరుగుతూ ఉంటాయి అనమాట. కొన్నప్పుడు ఒకలా ఉంటుంది, అప్పుడు తోట దగ్గర కొనిన తర్వాత పెరగచ్చు, తగ్గచ్చు, ఎటైనా కావచ్చు. ఈ పచ్చి సరుకు మార్కెట్ అంటేనే రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. మనకి రైతులు అలాగే ఎవరైనా మార్కెట్లో తెలిసిన వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ వీడియోలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.